రాధే రాధే. నమస్తే ఆల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నైట్ డిన్నర్లోకి కాలాచనా ఆలు కర్రీ చేయబోతున్నాను. చాలా సింపుల్గా ముందుగానే నానబెట్టిన శనగల్లి ఇంకా బంగాళదుంపల్ని కూడా కలిపి కుక్కర్లో కొద్దిగా పసుపు ఉప్పు వేసి 5-6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఆ తర్వాత దీనికోసం తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని పోపు దినుసులు కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, దంచుకున్న అల్లం వెల్లుల్లిని కూడా వేసుకుని కొద్దిగా కట్ చేసిన ఆనియన్స్ని కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 టమాటోలను కట్ చేసి వేసుకుని కొద్దిగా ఉప్పేసి మూత పెడితే టమాటోలు మెత్తగా మగ్గిపోయి స్మూత్గా అయిపోతాయి. ఇప్పుడు అందులో మీకు నచ్చిన స్పైసెస్ని యాడ్ చేసుకోండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, ఉప్పు, పసుపు ఇలా అన్నీ వేసుకుని మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం కుక్ చేసి పెట్టుకున్న శనగలు, ఆలు మొత్తాన్ని కూడా వేసుకుని కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు కొంచెం పెద్దగా ఉన్న బంగాళదుంపల్ని గరిటతో స్మాష్ చేస్తే కూర కొంచెం దగ్గర పడుతుంది. బాగా దగ్గరికి కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా వాటర్గా ఉండేటప్పుడే ఆఫ్ చేసుకోండి. చల్లగా అయ్యాక ఇంకా కొంచెం దగ్గర పడుతుంది కర్రీ మొత్తం. ఇప్పుడు పైనుంచి కొంచెం కోరియాండర్ని వేసుకొని గార్నిష్ చేసుకుంటే కూర చాలా సింపుల్గా యమ్మీగా రెడీ అయిపోతుంది. దీంతో కాంబినేషన్గా ఈరోజు పూరీలు తినాలనిపించింది. చపాతీ పిండినే కలిపాను, కానీ పూరీలు మాత్రం చేసేసాము. ఇలా పూరీలన్నిటినీ చేసుకున్న తర్వాత కర్రీని సర్వ్ చేసుకోవడమే. యమ్మీగా ఈరోజు నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మరి మీకు పూరీలతో ఏ కర్రీ కాంబినేషన్ ఎక్కువగా ఇష్టపడతారో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో. ఆగండి, సబ్స్క్రైబ్ చేసుకున్నారా? Thank you for watching.